ది సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణ శ్రీ గోపరాలయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. ధర్మ సందేహాలలో ఒక ప్రశ్న, ఏకనాడి అంటే ఏంటిది? ఏకనాడి వల్లే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దోషాలు ఏంటి? దాన్ని మనం జ్యోతిష్య ప్రకారంగా తొలగించవచ్చా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది జనరల్గా మాకు పెళ్ళి కాని వాళ్ళు జాతకాలు చూపించుకోవడానికి వచ్చినప్పుడు చాలా వరకు ఏకనాడి అనేది వచ్చినప్పుడు, అంటే నాడుల్లో 3 ఉంటాయమ్మా. ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి. ఆదినాడికి ఆదినాడి పనికిరాదు, అలాగే అంత్యనాడికి అంత్యనాడి, మధ్యనాడికి మధ్యనాడి పనికిరాదు. దీన్ని ఏకనాడి అంటారు. ఒకరి నాడి ఇంకొకరి నాడి వేరువేరుగా ఉండాలి. అలా వేరువేరుగా ఉన్నప్పుడే వాళ్ళకి పెళ్లి చేయడానికి అనుకూలం. అసలు చాలామంది అడుగుతారు, నాడి అంటే ఏంటండి? ఎందుకంటే అష్ట అంటారు, 8 విషయాలు ఉంటాయండి. నక్షత్రం కలిసిందా, గణాలు కలిశాయా, ఎన్నో ఉంటాయి, గ్రహమైత్రి. అందులో నాడి అత్యంత ముఖ్యమైనది. 8 మార్కులు ఉంటాయండి దీనికి. 36లో 8 అనమాట. ఈ 36 మ్యాక్సిమం మార్కు. అందులో 20 వచ్చినా చాలా మంచిది అని అంటారు. అయితే నాడి అనే విషయానికి వచ్చేసరికి ప్రాణం అన్నమాట. నాడి చూస్తాడు డాక్టర్ నాడి చూసి ఎలా కొట్టుకుంటుంది అంటే ప్రాణం ఎలా ఉంది అనేది ఎట్లయితే ఉందో, ఏకనాడి ఉంటే ఒకరు ఎక్కువ కాలం ఉంటారు, ఒకరు తక్కువ కాలం ఉంటారన్న ఉద్దేశం అందులో ఉంది. కాబట్టి ఏకనాడి ఎప్పుడూ పనికిరాదని చెప్తారు. కానీ ప్రేమికులు చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ సఫలం కావడానికి కోసం ఏకనాడి యొక్క ప్రాబ్లానికి కూడా మనం సొల్యూషన్ చేశామండి. చాలామంది 20-25 ఏళ్ళుగా చాలా బాగున్నారు. అటువంటి సందేహాలు ఏమంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్కారం.